ప్రజల అభిరుచులకు అనుగుణంగా శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ నిర్మాణంలో డాక్టర్ ఎస్వీఎస్ రావు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ పేర్కొన్నారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్వీఎస్ రావు ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీరస్తు కన్వెన్షన్ నూతన భవన సముదాయాన్ని కాకినాడ నగర శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఉదయం స్థానిక రామారావుపేటలో ప్రారంభించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పెరుగుతున్న నగర ప్రజల అవసరాలకు అత్యాధునిక కన్వెన్షన్ భవనాల అవసరం ఎంతో ఉందని అన్నారు. ప్రజా అభిరుచులకు అనుగుణంగా శ్రీరస్తు కన్వెన్షన్ నిర్మాణంలో డాక్టర్ రావు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని కొనియాడారు. అత్యంత సురక్షితమైన వాతావరణంలో ప్రజలు వారి వేడుకల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలను చేపట్టడంతో పాటు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అభినందించారు. డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ, స్మార్ట్ సిటీకి శ్రీరస్తు భవనం ఐకానిక్గా ఉంటుందని అన్నారు. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటు ధరల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని, అందరికీ చేరువలో నగరం నడిబొడ్డున నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ నారాయణరావుతో పాటు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, రోటరీ లయన్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లిటరరీ అసోసియేషన్కు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ద్వారంపూడికి రామలక్ష్మీరావు, డాక్టర్ వినీత్, అమృత, జాయిస్ మెనర్వాలు ఘనంగా స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. రామారావుపేట ఫస్ట్ జంక్షన్లో శ్రీరస్తు కన్వెన్షన్ని మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ గారు, మన రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు, అదేవిధంగా వంగ గీతా విశ్వనాథ్ గారు కూడా ఇచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన డాక్టర్ ఎస్వీఎస్ రావు గారు దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ 5 స్టార్ ఫెసిలిటీస్ విత్ లో కాస్ట్, అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఇక్కడ ఈ కన్వెన్షన్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. లోపల చూసుకుంటే ఇంటీరియర్తో సహా మినీ హాలు, అదేవిధంగా పెద్ద హాలు అన్నీ కూడా ఇక్కడ అంటే లో బడ్జెట్లో అందరికీ కన్వీనియంట్గా ఇక్కడ ఈ కన్వెన్షన్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా కాకినాడ పట్టణ ప్రజలే కాదు, చుట్టుపక్కల పట్టణ ప్రజలు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే పెళ్లి కానీ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడం అన్నది చాలా ఈ రోజుల్లో చూసుకుంటే చాలా బాగా చదువుకోవాలి. అంటే లైఫ్లో ఒకసారి చేసుకుంటాం కదా అని చెప్పేసి అందరూ కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ శ్రీరస్తు కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చుట్టుపక్కల మన జిల్లాలో వాస్తవ్యులు అందరూ కూడా ఈ కన్వెన్షన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా, అంటే మన రావు గారి ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, డాక్టర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మన ఎస్వీఎస్ రావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్ సార్, ఆల్ ది బెస్ట్.